బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు హరీష్ రావును విచారించనుంది సిట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి ఓ బీఆర్ఎస్ నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. హరీష్ రావు హైదరాబాద్ నివాసంలో లేకపోవడంతో సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు హరీష్ రావుకు విచారించనుంది సిట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి ఓ బీఆర్ఎస్ నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. హరీష్ రావు హైదరాబాద్ నివాసంలో లేకపోవడంతో సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని నోటీసులు తెలిపింది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు హరీష్ రావును విచారించనుంది సిట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి ఓ బీఆర్ఎస్ నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. హరీష్ రావు హైదరాబాద్ నివాసంలో లేకపోవడంతో సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిట్ దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా ఒక బీఆర్ఎస్ నేతకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆయన స్వగృహంలో లేకపోవడంతో వారి యొక్క సెక్యూరిటీకి ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది, వారికి అందించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఒక కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొదటిసారి మొత్తం కేసుకు సంబంధించి ఒక పెద్ద రాజకీయ నాయకుడికి నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి ఇటు పార్టీలోనూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న హరీష్ రావుకి, మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కమ్మని చెప్పింది. రేపు హరీష్ రావు హాజరవుతారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాలి. హరీష్ రావుకు మాత్రం సమాచారం అయితే అందింది. దానికైనా లీగల్ ఆప్షన్స్ చూస్తున్నారు. కోర్టు నుంచి ఏదైనా చేసుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా ఉంటుంది, కొంచెం సమయం కోరొచ్చా? ఈ రెండు అంశాలపై ప్రస్తుతం తన లీగల్ టీమ్ తో హరీష్ రావు మాట్లాడుతున్నారు. వాళ్ళ నుంచి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఆయన ఒక నిర్ణయాన్ని అధికారికంగానే ప్రకటించే అవకాశం ఉంది. హరీష్ రావునే ఎందుకు ఈ కేసుకు సంబంధించి మొదటగా సిట్ ఇప్పుడు పిలిపిస్తుందంటే, ప్రభాకర్ రావు గాని ఇతర మాజీ పోలీసు అధికారులను గాని ఇతర వర్గాల నుంచి విచారణ చేసే
సిట్కి ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇది మేము సొంతంగా చేయలేదు, గత ప్రభుత్వ పెద్దలు కొంతమంది సూచించిన కారణంగానే వారు చెప్పిన విధంగా కొన్ని ఎంపిక చేసిన నెంబర్లతో మేము కొన్ని నెంబర్లకు కొంత ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ప్రభాకర్ రావుతో పాటు ఇతర అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఆ పెద్ద బడా నేతలు ఎవరు, గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన నేతలు ఎవరన్న పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు దాంట్లో హరీష్ రావు పేరు వచ్చింది. అందుకోసమే ఇప్పుడు లేటెస్ట్ గా హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు, రమ్మని చెప్పారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు 2 ప్రధాన అంశాలను ప్రస్తుతం సిట్ పరిశీలిస్తుంది. రైట్ నరసింహారావు, ఇప్పటి వరకు అధికారులకే పరిమితమైనటువంటి ఈ యొక్క విచారణ ఇప్పుడు రాజకీయ నేతల దాకా రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పటిదాకా అధికారుల వర్షానికి మాత్రమే సిట్ పరిమితమైందంటే అధికారుల నుంచి వివరాలు సేకరించింది, మీరు ఎట్లెట్లా చేశారు, ఎవరు చెప్తే చేశారనే అంశానికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావు గాని ఇతర అధికారులు గాని కొంత సమాచారం ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతలు సూచించిన కారణంగానే మేము దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్పిన దృష్ట్యా ఇప్పుడు హరీష్ రావు పేరు తెరపైకి వచ్చింది. గతంలో కూడా హరీష్ రావు పేరు కొంత వచ్చినప్పటికీ వివిధ కారణాల ద్వారా కొంత ఆయనకు నోటీసులు ఇవ్వడంలో జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సిట్ కి సంబంధించినంత వరకు కొన్ని ఆధారాలు లభించాయి. హరీష్ రావు పేరును కూడా కొంతమంది మాజీ అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు నుంచి కొంత వివరణ కోరే అవకాశం ఉంది. అయితే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే బీఆర్ఎస్ చూసే ప్రయత్నం చేస్తుంది. ఇది కావాలని మమ్మల్ని వేధిస్తుంది, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఈ కేసుకు సంబంధించి డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు ప్రభుత్వంలో నెలకొన్న మంత్రుల మధ్య నెలకొన్న వివాదానికి మరి సైడ్ ట్రాక్ చేయడానికి ఈ అంశాన్ని మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే మంత్రుల మధ్య వివాదాలు వాటిని కొంత పక్కదారి పట్టించడానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. విచారణ మాత్రం ఎదుర్కొంటామని చెప్పేసి నరసింహారావు, ఇది న్యాయ ప్రక్రియలో భాగమా లేక రాజకీయానికి సంబంధించిన ప్రతీకారమా అన్న వాదన కొంచెం వినబడతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా 2 వర్షన్స్ ఇక్కడ మనకు వినిపిస్తాయి. ఒకటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది పూర్తిగా ఇక్కడ రాజకీయ కక్ష లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం, నా పైన జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు, రేవంత్ రెడ్డి బ్రదర్ పైన జరిగిందని చెప్పారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చెప్పారు మా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, కొంతమంది హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు, అధికారులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వరకు కొంత ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఆరోపించిన నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం ఇది కక్ష సాధింపు కాదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది తప్పు చేసింది, దీనికి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత వహించాలి కనుక సిట్టును వేశాము, సిట్టు నిజాలు తెలుస్తుంది, ఎవరు తప్పు చేశారు ఏంటి అనే అంశాన్ని తెలుస్తుంది, దీంట్లో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని చెప్పేసి ప్రభుత్వం అంటుంటే, రాజకీయ కోణంలో మాత్రం బీఆర్ఎస్ మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది, ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంది, మేము మా తప్పు లేదు, మేము గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ చర్యకు పాల్పడలేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని శక్తులకు సంబంధించి భారతదేశానికి సంబంధించినంత వరకు కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ కి సంబంధించినంత వరకు కొంత సమాచారాన్ని సేకరించినప్పుడు చేయాల్సి ఉంటుంది తప్ప మేము రాజకీయ నాయకులపై మాత్రం చేయలేదు, ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి. రైట్ నరసింహారావు, ఒక విధంగా చూసినట్లయితే ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా అన్నారు సిట్ విచారణ కాదు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేత అయినటువంటి కీలక నేత అయినటువంటి హరీష్ రావుకి ఈ నోటీస్ జారీ చేయడం ఏ విధంగా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా ఒక కీలక పరిణామం. మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ లో అత్యంత కీలకమైన పొలిటికల్ స్టెప్ గా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం కేవలం అధికారుల వరకే విచారణ జరిగింది, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులను విచారించినప్పటికీ ఒక పెద్ద స్థాయి నేతను గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇప్పుడు ఇవ్వడం ద్వారా ఈ కేసుకు సంబంధించి ఒక టర్న్ మాత్రం జరగబోతుంది. ఏ స్థాయికి ఉంటుంది మనము ఇప్పుడే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే హరీష్ రావు తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ను కూడా పిలిచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఇది విచారణలో భాగంగా అంటుంది, బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.